నమస్తే అందరికీ. ఈ మధ్య మహిళలైతే పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి 200 కట్టి చాలా మంది అయితే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఆల్రెడీ 1 లేదా 2 అకౌంట్లు ఉన్నా కూడా మళ్ళీ పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం గత ఎన్నికలప్పుడైతే 1500 18 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల లోపు మహిళలకు 1500 ప్రతి నెల డిపాజిట్ చేస్తామని హామీ అయితే ఇచ్చింది. దానికోసం అయితే వీళ్ళు పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళి ఆ 1500 రావాలంటే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ ఉండాలని ఒక ఫేక్ ప్రచారం అయితే జరుగుతున్నది. ఆ ఫేక్ ప్రచారాన్ని వీళ్ళు యూట్యూబుల్లో చూసి వీళ్ళు పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళి అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నారు. పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ ఉన్న వాళ్ళకి ఈ 1500 డిపాజిట్ చేస్తాము అనడం అయితే పూర్తిగా ఇది ఫేక్ న్యూస్. ఇది ఎక్కడ కూడా ఏ రోజు కూడా మన మంత్రివర్యులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ కూడా ఒక ప్రకటన కూడా చేయట్లేదు. ఒకవేళ ప్రకటన చేయాల్సి వస్తే మీరు 2 నెలల కిందట అయితే గమనించవచ్చు. అక్టోబర్ నెలలో ప్రతి ఒక్కరికి మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరానికి 4 ఉచిత సిలిండర్లు ఇస్తామని వారైతే ప్రకటించారు. అలాగే మన మంత్రివర్యులు మనోహర్ గారు అయితే మీడియా సమావేశం నిర్వహించి మీకు ప్రతి 4 నెలలకు ఒకసారి ఒక సిలిండర్ అయితే ఫ్రీగా ఇస్తాము, మీ అకౌంట్లకి నేరుగా ఆ డబ్బులు మీరు సిలిండర్ తీసుకున్నాక మీ అకౌంట్లకి నేరుగా ఆ డబ్బులు అయితే జమ చేస్తాము అని చెప్పారు. కానీ మీకు పలానా అకౌంట్ ఉంటేనే ఆ అకౌంట్లకు మాత్రమే వేస్తామని ఎక్కడైతే చెప్పలేదు. వారు కేవలం మీరు ఆ ఒక సిలిండర్ బుక్ చేసుకోండి, మీరు బుక్ చేసుకున్న తర్వాత మీ ఆ అకౌంట్కి ఏ ఆధార్ లింక్ అయితే ఉందో ఆ అకౌంట్కి మీరు కట్టిన డబ్బులు మీకు 3 డేస్లో 3 రోజుల్లో రిటర్న్ చేస్తామని చెప్పారు. అంతే. ఇంతవరకైతే ఈ 1500 స్కీమ్ గురించి అయితే మన రాష్ట్రంలో మన మంత్రివర్యులు కానీ ఎక్కడ కూడా ప్రకటన అయితే చేయట్లేదు. అలాగే గత నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ 1500 గురించి కూడా ఈ 1500 నెల మహిళలకు ఇచ్చే 1500 గురించి ఎక్కడ చర్చ కూడా చేయట్లేదు. మీరు ఇవన్నీ ఫేక్ న్యూస్, ఇవి ఎక్కడ కూడా ఎవరు చెప్పలేదు. మీకు పోస్ట్ ఆఫీస్లోనే అకౌంట్ ఉంటే 1500 వేస్తారని ఎక్కడ కానీ ఎవరు చెప్పలేదు. మీరు యూట్యూబ్ ఛానల్లో వచ్చే కొన్ని వార్తలు నమ్మి మీరు అక్కడికి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీరే నష్టపోతారు. ఎందుకు నష్టపోతారు అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇప్పటికే చాలా మందికి అయితే ప్రతి ఒక్క మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా మందికి ప్రతి ఒక్కరికైతే అకౌంట్లు అయితే ఉన్నాయి. ఒక్కొక్కరికి 1 లేదా 2 అకౌంట్లు ఉన్నాయి, లేదా 3 అకౌంట్లు కూడా ఉన్నాయి. చాలా మందికి అయితే స్టేట్ బ్యాంకులో అకౌంట్లు ఉన్నాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో అకౌంట్లు ఉన్నాయి. అలాగే సప్తగిరి గ్రామీణ బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి. అలాగే ఇండియన్ బ్యాంక్ కావచ్చు, అలాగే కెనరా బ్యాంక్ కావచ్చు, ఏదో బ్యాంకులో ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరికైతే అకౌంట్లు అయితే ఉన్నాయి. ఈ అకౌంట్ల వల్ల మీరు ఈ అకౌంట్లు 1 లేదా 2 ఉన్నా కూడా మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు అకౌంట్ చేసుకున్నారంటే ఖచ్చితంగా అయితే మీరే అయితే నష్టపోతారు. ఎందుకంటే మనం అకౌంట్ ఓపెన్ చేసుకున్నామంటే ఖచ్చితంగా అయితే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఒకటి PMSBY అని, అది 20 రూపాయల ఇన్సూరెన్స్ ప్రతి సంవత్సరానికి ఒకసారి 20 రూపాయలు కట్ అవుతుంది. అలాగే PMJJBY అని, అది సంవత్సరానికి 436 రూపాయలు కట్ అవుతుంది. అంటే 400 టోటల్ 2 కలిపి 456 రూపాయలు అవుతుంది. అలాగే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉండే వారికి అయితే ప్రతి నెల 100, 150, 200 అలా ప్రతి నెల అయితే ఖర్చు చేస్తారు. ఇప్పటికే నాకు చాలా కంప్లైంట్ కూడా మా కస్టమర్లు కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే నేను కూడా 10 సంవత్సరాల నుంచి స్టేట్ బ్యాంక్, నాకు మొబైల్ షాప్తో పాటు 10 సంవత్సరాల నుంచి స్టేట్ బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్ ఉంది. నేను జీరో అకౌంట్లు, స్టేట్ బ్యాంక్ జీరో అకౌంట్లు 6000 పైన అకౌంట్లు అయితే నేనైతే ఓపెన్ చేశాను. అందుకోసమే నేనైతే మీకు క్లియర్ అయితే చేస్తున్నాను. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నా కూడా మళ్ళీ మీరు అకౌంట్ చేసుకున్నారంటే మళ్ళీ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు అయితే ఇప్పుడు 200 కట్టుకుంటారు. దాని తర్వాత మీ అకౌంట్లకి డబ్బులు పడ్డ తర్వాత వాళ్ళు కూడా మీకు ఈ PMSBY, PMJJBY, APY ఇలా అమౌంట్లు మీ అకౌంట్ నుంచి గవర్నమెంట్ నుంచి పడిన అకౌంట్ నుంచి వాళ్ళైతే మీకైతే కట్ చేస్తారు. ఒకవేళ అకౌంట్ లేకపోతే మీరు వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అయితే చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. అకౌంట్ ఉన్న వాళ్ళు మళ్ళీ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీరే నష్టపోతారు. ఇంతవరకు 1500 గురించి ఏ గవర్నమెంట్ కూడా, మన కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఏ ప్రకటన కూడా చేయట్లేదు. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎటువంటి ప్రకటన కూడా చేయట్లేదు. ఒకవేళ ఈ ప్రకటన చేశారంటే మంత్రివర్యులు ఖచ్చితంగా మీడియా సమావేశం నిర్వహించి మీకు ఈ 1500 జమ చేస్తామని మీడియా సమావేశం నిర్వహించి అప్పుడే ప్రకటన అయితే చేస్తారు. అలాగే ఇంతకుముందు మీరు గమనించవచ్చు, మీకు ఇంతకుముందు ఏ అకౌంట్ ఉన్నా కూడా మీకు గ్యాస్ సబ్సిడీ డబ్బులు కూడా పడుతున్నాయి. అదే గత ప్రభుత్వంలో అమ్మబడి డబ్బులు కూడా పడుతున్నాయి. ఖచ్చితంగా మీకున్న అకౌంట్లలో ఏదో అకౌంట్కు ఆధార్ లింక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీకు 1500 డబ్బులు ఆటోమేటిక్గా
మీరు ఎలిజిబుల్ 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉంటే మీకు ఖచ్చితంగా ఏ అకౌంట్ ఉన్నా కూడా అకౌంట్కి అయితే వాళ్ళు డైరెక్ట్ నేరుగా జమ చేస్తారు. దానికోసం మీరు వెళ్ళి అదే పనిగా కొత్త అకౌంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఒకవేళ అకౌంట్ లేకపోతే వెళ్ళి చేసుకోండి. అదే పనిగా 2 లేదా 3 అకౌంట్లు పెట్టుకున్నారంటే ప్రతి సంవత్సరము 400-500 అయితే దాదాపు 500 అయితే మీరైతే నష్టపోతారు.